అంకమరావు గారు, మరొక అంశం దువ్వాడ, దాంతోపాటు దివ్వెల మాధురి గారి ఎపిసోడ్ కొన్ని రోజుల నుంచి చూస్తే ప్రజలు కూడా ఆవగించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అసలు ఇది, అంటే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, అలా కాకుండా మరీ దారుణమైనగా బిహేవ్ చేస్తున్నారు. నేను కనెక్ట్ అయిపోయాను ఆవిడకి అంటాడు ఆయన, ఏమేమో కరిగిపోయాను కర్పూర వేణులు అని పాటలు పాడుతూ ఉంటుంది. పాడుతుంది ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది తప్ప ఇది ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు గవర్నమెంట్ నడిపారా, లేకపోతే ఇంకేమైనా నడిపారా అన్న భావన కూడా వస్తుంది. అసలు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆయన రాజీనామా చేయబోతున్నాడు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల చేత రాజీనామా చేయించడం అనేది మంచి పరిణామం. ఎంతో కొంత ఆయన మంచి పని చేశాడని మనం భావించాలి. ఎందుకంటే గతంలో తన వాహన చోదకుడిని చంపి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పి మరి ఆ రోజు ఒప్పుకున్న వ్యక్తికి ఎలాంటి అభియోగాలు మోపి అతను బయటకు వచ్చే విధంగా చేసి, బయటకు వచ్చిన తర్వాత కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన వాహనంలోనే తిప్పి సభలో సమావేశంలో ముందు సీట్లో కూర్చోబెట్టుకొని మరి ఆయనకి అంత రాసమర్యాదలు చేసిన వ్యక్తి ఈరోజు దీని గురించి నిర్ణయం తీసుకున్నాడంటే ఒక రకంగా అభినందిద్దాం. ఎందుకంటే ఎవరు మంచి చేసినా మనం దాన్ని అభినందించాలి, అది మానవ నైజం. ఇక ఆ విధంగా ఆయన చేసిన ఒక కార్యక్రమాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ పార్టీలో చేసిన పెద్దలు, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు నిర్వాహకులు, వీళ్ళందరూ కూడా ఒక ఉప ముఖ్యమంత్రి దళితులైనందువల్ల ఆయనకి సభావేదిక మీద స్థానం కూడా లేకుండా, అవును, లేదంటే వాళ్ళ బాబాయి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేసినటువంటి సుబ్బారెడ్డి గారి సమక్షంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించిన విధానాలు, ఇవన్నీ చూసుకొని మీరు ఇలా చేస్తున్నారా, మీరు కూడా పదవుల నుంచి తప్పుకోండి అని అన్నట్టయితే ఆయనకి దుస్థితి వచ్చిండేదని అయితే మాత్రం నేను భావించట్లా. చేతులు ఆకులు పట్టుకున్న సందంగా, అంటే మేమేదో మారామని చెప్పి ప్రజలను చెప్పుకోవడం కోసం కోసం చేస్తున్నారు. మరి కాదండి, గోరంట్ల మాధవ్ దరిద్రం కదండి. గోరంట్ల మాధవ్ అట్లా కాదండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుగా ఉన్న వ్యక్తి మీద నీకు నీ మనిషి వెళ్ళి అన్ని వాహనాల్లో వెళ్ళి ఇంటి మీద అలాంటి దౌర్జన్యం చేసినప్పుడు అతను తీసుకొని నువ్వు మంత్రివర్గంలో కూర్చోబెట్టిన తర్వాత నీ గురించి ఇంకా ప్రజలు ఏం ఆలోచిస్తారు? నువ్వు నీతివంతమైన పరిపాలన కానీ లేకపోతే నిజాయితీగా పరిపాలన చేస్తావని చెప్పి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? ఇప్పుడు ఆ రోజు ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి రోజా గారిని కావచ్చు, కొడాలి నాని గారిని కావచ్చు, వల్లభనేని వంశీ గారిని కావచ్చు, లేకపోతే అమర్నాథ్ గారిని కావచ్చు, పేరు నాని గారిని కావచ్చు, సిదిల అప్పలరాజు గారిని కావచ్చు, వాళ్ళు వీళ్ళే ఉంది. ఒక్కొక్కళ్ళు ఏ విధంగా చేశారో చూస్తానే ఉన్నాం కదా, ఏ విధంగా మాట్లాడారో, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఒక్కోటి మనం తలుచుకుంటా ఉంటే ఇన్ని లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో దోపిడీ చేయొచ్చా? ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇంత మోసాలు చేయొచ్చా, ఇన్ని దౌర్జన్యాలు చేయొచ్చా అని చెప్పి ప్రత్యక్షంగా మనకి ఈరోజు తెలిసిపోతానే ఉంది కదా. ఏ అంశం అన్నా తీసుకోండి, ఈరోజు ఏ అంశం తీసుకున్నా కూడా దాంట్లో ఒక పథకాలు ప్రవేశపెడితే ఆ పథకంలో దొల్లటనం లేకుండా లేదా దోపిడీ లేకుండా సజావుగా అందించిన పథకాలు ఏదన్నా కనపడుతున్నాయా? అంటే ఇప్పుడు ఏ విధంగా ఆలోచించుకోవాలి వీళ్ళ గురించి? ఈరోజే జ్ఞానబోధ జరిగింది ఆయనకి, అభినందిద్దాం. తాడేపల్లి ప్యాలెస్ లో అభినందిద్దాం, దాంట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. ఏదైనా సరే వార్తలే అసలు ఇది ఎంతవరకు మళ్ళీ ఏదేం చేసినా చేయొచ్చు సార్. మరి ఇప్పుడు మనకి సహజంగానే ప్రసార మాధ్యమాల్లో వచ్చేదానికి ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి మనం మంచి పని అంటారు. మంచి పనే. ఇప్పుడు ఎట్లాంటివి నిజంగానే 10 మంది మంచిదంటే ఆయన కూడా మనసు మారి ఆ వ్యక్తి చేత రాజీనామా చేయించవచ్చు. ఎందుకంటే పెద్దల సభ సార్, అది ఎమ్మెల్సీ అనేది. అచ్చెన్నాయుడు గారి స్వగ్రామంలోకి జీపు మీద వెళ్ళి కత్తి చేత్తో పట్టుకొని నానా వీరంగం చేసిన తర్వాతే కదా ఆయనకి శాసన మండలి ఇచ్చింది. అంటే అలా వీరంగం చేసిన వాళ్ళకే పదవులు వస్తాయని చెప్పి నా పార్టీలో చాలా స్పష్టంగా అందరికి అర్థమైపోయింది కదా. అందుకే ఒకళ్ళు మించి ఒకళ్ళు వీరంగం సృష్టించారు కదా, లేకపోతే నోటికి పని పెట్టారు కదా. ఈరోజు వీరంగం సృష్టించిన వాళ్ళు కావచ్చు, నోటికి దూల కొద్దీ మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి?
అంత బేరాలు బరికిన వాళ్ళు, ఈ ప్రాంతం మాదే, గ్రామాలకి ఏకగ్రీవాలు చేసుకున్న వాళ్ళు ఏమైపోయారు? ఈరోజు ఒక పెద్దిరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు తప్ప ఏమైపోయారు మిగిలిన వాళ్ళ పరిస్థితి? మళ్ళీ మిగిలిన వాళ్ళు మీరను పెద్దిరెడ్డి గారు తప్ప మీ మంత్రివర్గంలో మళ్ళీ ఒక్కడ గెలవలేదు కదా. ఎందుకు జరిగింది ఇది? ఒకసారి ఇరికి తిరిగి ఆలోచించుకోండి. ఈరోజు దీని గురించి మాట్లాడినప్పుడు మొన్న మీరు ఢిల్లీలో చేసిన నిర్వాహకం ఏంటి? ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడే విధానాలు ఏంటి? పిన్నెల్లి గారి దగ్గరికి మీరు వెళ్ళి పరామర్శించడం ఏంటి? నెల్లూరు వెళ్ళి అంటే మీలో మార్పు రాలేదని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు పగలగొట్టండి అని చెప్పినట్టే అంతే కదా మీరు. ఇప్పుడు ఆయన్ని బలంగా ఆధారాలు చూపించినట్టయింది. ఆయనేమో న్యాయస్థానాల్లో పగలగొట్టలేదంటే మా వాడే పగలగొట్టాడని ఈయన చెప్పాడు కదా. అవును. అంటే ఇవన్నీ కూడా పరిపక్వత లేకపోవటం వల్ల, అనుభవం కాదు ఇంకోటి మాట. ఎప్పుడైనా సరే కొందరు మాటలు విని చెడిపోయే వాళ్ళు ఉంటారు, వెనక చెడిపోయే వాళ్ళు ఉంటారు. ఈయన ఎవరు మాటలు వినడని చెప్పని అందరు చెబుతున్న మాటలు. ఈయన ఏదైతే చెప్తాడో అది చేసిన వాళ్ళే ఆయన ఏమంటుంటారు. ఇప్పుడు కూడా మరి ఎందుకు అనిపించిందో ఆయనకి ఇది మంచి పరిణామంగానే మనం భావించాలి. దానికి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే అభియోగాలు వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా మీరు రాజీనామాలు చేయండి. పెద్దిరెడ్డి గారి చేత, వాళ్ళ చేత కూడా రాజీనామా చేయించి, వాళ్ళ తమ్ముడి చేత ద్వారకానాథ్ రెడ్డి గారు, వీళ్ళందరి చేత కూడా రాజీనామా చేయించి మళ్ళీ ప్రజా తీర్పు కోరండి. సంతోషం. ఉన్నాయి 11 కూడా పోతాయి. ఇప్పుడు మంచి చేస్తే ఇంకా వాళ్ళ ఇప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనుకుంటే ఎక్కువ శాతం ఓట్లతో గెలుస్తారు కదా. ఏళ్ళకి వచ్చినట్టు 70,000, 90,000, 93,000. ఇప్పుడు ఆయన 90,000 నుంచి దిగిపోయాడు కదా. ఆయన 60,000కి వచ్చేసాడు కదా. ఇప్పుడు ఆయన 1,00,000 రావచ్చు. వీళ్ళందరూ మళ్ళీ 50,000, 60,000 గెలవచ్చు కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేత కూడా ఇప్పుడు మన ఆయన మాట్లాడుతున్నాడు, అన్నా క్యాంటీన్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు ఆయన, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు. మరి అలాంటి వాళ్ళని కూడా మరి రాజీనామా చేయించేసి ప్రజా తీర్పు కోరమనండి. అప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తెలుసులే చంద్రశేఖర్ గారు. అంటే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు ఆయన చేత రాజీనామా చేయించినప్పుడు వీళ్ళ చేత కూడా చేయించండి, ప్రజా తీర్పు కోరండి. ఓకే. మళ్ళీ ఒకసారి అలా చేసే కదా కేసీఆర్ గారు ఇక్కడ బలపడింది. మాటికి రాజీనామాలు చేసి ఆ ఉద్యమాన్ని ఎక్కడా తగ్గకుండా, ఆ వేడి చల్లార్చకుండా మరి ఆయన తన పట్టు నిలుపుకొని మరి ముఖ్యమంత్రి అయింది. మీరు కూడా అలానే చేయించండి. మీతో సహా 4 లోక్సభ సభ్యులు, 11 మంది శాసనసభ్యులు మళ్ళీ ప్రజా తీర్పు కోరండి. ఎటు మీరు రావట్లేదు కదా శాసనసభకి, అసెంబ్లీకి రావట్లేదు మీరు, కాబట్టి ప్రజా తీర్పు కోరండి. చూడాలి సార్ ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది. అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు సార్. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పొరపాటు పడుతున్నారు రాధాకృష్ణ గారు. వాళ్ళు అర్థం కాదు, వాళ్ళకి అందరికీ క్షుణ్ణంగా తెలుసు. అవునా? తెలియనితనం ఏమి లేదు. అయినా కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే మనం మంచి పని చేసి ఎటు ప్రజల మనల్ని పొందలేము, ప్రజలకు మేలు చేయడం మనకి ఎటు రాదు. ముందు వాళ్ళు చేస్తున్న మంచిలో ఏలు పెట్టి మళ్ళీ వాళ్ళని గతంలో లాగా అబద్ధాల పునాదుల మీదే ప్రజలని మభ్యపెట్టి ప్రజల ఆలోచన విధానాలని ఏమార్చి వాళ్ళు వాస్తవాలు తెలుసుకోకుండా మన ప్రచారాలను నమ్మే విధంగా 1కి 10 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అదే నిజం చేసే విధంగా మనం ప్రచారం చేయాలని ఒక నియమ నిబంధనలు పెట్టుకొని దానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తెలియకైతే కాదు. చూద్దాం సార్ అయితే ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.